అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ శంకరమంచి సత్యం గారి అమరావతి కథలు వినబోతున్నాం. శ్రీ శంకరమంచి సత్యం గారు మార్చి 3వ తారీఖు 1937లో గుంటూరు జిల్లా అమరావతి చాపాడులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శంకరమంచి కుటుంబరావు గారు, శంకరమంచి శేషమ్మ గారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో బిఏ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు శ్రీ సత్యంగారి కలం నుండి వెలువడిన నవలలు. హరహర మహాదేవ ఆయన వ్రాసిన నాటకం. వీరు ఆకాశవాణి కేంద్రంలో అధికారిగా పనిచేశారు. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు. ఈ కథలు శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో దూరదర్శన్లో ప్రసారమయ్యాయి. అమరావతి కథలు తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి, ఎప్పటికీ ఆరని అఖండ జ్యోతి. పాఠకులకు, కళాకారులకు ఎన్నిసార్లు ఆస్వాదించిన తనివి తీరని అమృత కలశం, అక్షయమైన అక్షయ పాత్ర, శిల్ప సౌందర్యానికి పరమావధి. ప్రపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం అని శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారు అమరావతి కథలు పుస్తకానికి వ్రాసిన తొలి పలుకులోని మాటలు అక్షర సత్యాలు. అమరావతి కథలులోని మొదటి కథ వరద. వినేయండి మరి. అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది. అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు, రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు మేత దండగని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బళ్లకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ల ముందు వాళ్ళు ఊడ్చుకొని కళ్ళాపు జల్లుకొని కసువంతా నడి బజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు, కోడి పిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ల నిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రావణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక, నా ముక్కకే అడ్డొచ్చావు గదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, పొట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డిరోళ్ల పోరగాళ్లు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్లకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గునగున వెళ్ళిపోయిందట.
ఇవాళ కృష్ణకి నీళ్లకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టీలు లేవు. అయినా గునగున నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరిసి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళుతోంది. అల్లంత దూరాన సూర్యుడు రాత్రేళ్ల పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే 2 కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది. మళ్ళీ మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది. ఇంకా తెల్లారలేదు. దొడ్లలో హోరు, ఊళ్ళో హోరు. ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసక వెల్తూర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లలో నడుమెత్తు నీళ్లొచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోడాలు. మట్టి గోడలు విరిగి పడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్ల వీధి 3 వంతులు మునిగిపోయింది. మిట్టి మీదికి నీళ్లెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవల గల్లంతు. లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానడం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు. క్షణంలో ఆ కప్పు నీళ్లలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ పడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప. ఓ దుంగ మీద ఊరకొక్కొక్కటి దీనంగా మురుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తను గిరగిరా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక. దేవుడోయ్, రక్షించండోయ్ అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవ్వరూ ఏం చేయలేదు. సాయానికి ఎవరైనా వెళితే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ భీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాటలాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడమీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లవీధిలో అర్ధరాత్రేళ్ల సంగయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా. అప్పటికే గోడలు ఇరిగాయి, నీళ్లు తోసుకొచ్చే. పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకొచ్చారంట. మిట్ట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చెయ్యలేక సోస్తా నుంచున్నట్టయ్యా. సాలిపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యను కరిచిందంట. లంకల్లో మేతకెళ్లిన గొడ్లు పాలేళ్లు ఏమైనారో. ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరిల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మమ్మ గారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలను వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దాం?
అని తలపట్లు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందీ జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో. అంతే, 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీట్ల ముందేసుకుని చెకచెక కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు, అన్నం తయారైపోయాయి. శెట్టిగాడు విస్తళ్ళ కట్టలిస్తే నడి బజారులో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటుపక్క చూస్తే తెలగ సుబ్బరాయుడున్నాడు. ఇంకో పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవ్వరికీ పట్టలేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డన్లు అయిపోయాయి. శాస్త్రిగారు ఔపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి చేస్తే వడ్డించడానికొచ్చిన నేతిజాడి చెంగున వెనక్కెళ్ళింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయంగా వచ్చిన సంగణ్ణి చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. ఇంకొకళ్ళేస్తే నెయ్యి, నువ్వేస్తే నెయ్యి కాకపోదురా, వెయ్యరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమః పార్వతీ పతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలనంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేపటికి మళ్లీ మట్టి పట్టినట్లు మనసుల్లో మళ్లీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.